ప్రముఖ నటుడు అలాగే రాజకీయాలలో బీజేపీ మోదీ పద్ధతులను తీవ్రంగా వ్యతిరేకించే ప్రకాష్ రాజ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇంకా చెప్పాలంటే విమర్శలు చేశారు. అవి కొత్తగా చేశారా తెలీదు, అవైతే వైరల్ గా తిరుగుతున్నాయి. కారణం ఏదైనా కావచ్చు, కానీ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని చెప్పడం చాలా కష్టం. అవి పూర్తిగా నిజమని ఎవరికైనా తెలుసు, తెలుగు వాళ్లకు మరింత బాగా తెలుసు. ప్రకాష్ రాజ్ కొంచెం విస్తృతంగా దక్షిణాది కోణంలో మాట్లాడారు, కానీ తెలుగు వాళ్ళకి అవి చాలా సూటిగా తెలుసు. నిజానికి రెండు రకాల భావాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకటి, తెలుగుదేశం వర్గాలు ఏంటినా మాతో కలిసి మా వాళ్ళ అధికారంలోకి వచ్చి మా మీద పెత్తనం చేస్తున్నారు అనేవాళ్ళు చాలా మంది. వీళ్ళంతా లోకేష్ అనుయాయులని చెప్తుంటారు. రెండోది, ఇంకా అయిపోయింది తెలుగుదేశం పని, పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి మూడో దీన్ని తీసుకొస్తారు అని చెప్పేది ఒకటి. వీళ్ళు వైసీపీ అనుకూల వర్గాలు ఎందుకు చెప్తున్నారు, దీని వెనుక రాజకీయం ఒక నాయకుడు ఉన్నాడు, అది నేను మీకు రేపు చెప్తాను. ప్రకాష్ రాజ్ మాట్లాడింది మటుకు నిజం. ఒక్కొక్కసారి ఒక విధంగా మాట్లాడతారు, ఒకసారి చాలా ఆవేశంగా మాట్లాడతారు, ఒకసారి పెరియార్ అంటారు, ఇంకోసారి చెగువేరా అంటారు, ఇప్పుడేమో మొత్తం ఆర్ఎస్ఎస్ అంటున్నారు, సంఘ పరివార వాళ్ళతో కలిసి నడుస్తున్నారు. దీనికి ఏముంది, రాజకీయానికి ఒక పద్ధతి లేకపోతే ఒక కొలబద్ద స్థిరంగా ఏమి ఉండడం లేదు. ఇది ఒక అవకాశవాదం అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది ఒక అవకాశవాద రాజకీయం. ఏదో ఒక విధంగా ఎప్పుడు చలామణి కావటం, తన ప్రయోజనం నెరవేర్చుకోవటం, అదే కదా అవకాశవాదం అంటే. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ తిరుపతి లడ్డు వివాదం గురించి కూడా ప్రస్తావించారు. లడ్డు అప్పుడే ప్రకాష్ రాజ్ దీని మీద ఏదైనా చర్యలు తీసుకొని, కానీ ఎందుకు ఈ మతాలను హిందూ మతము వర్సెస్ అదర్ మతాలు అన్నట్టుగా ఎందుకు చేస్తున్నారు అని అయినప్పుడు వ్యాఖ్యానించాడు. దీని మీద పవన్ కళ్యాణ్ విజయవాడ దుర్గమ్మ కొండ మీద చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు. మీరు పెద్ద స్టార్ అయితే కావచ్చు, నేను గౌరవిస్తాను, కానీ మీరు మత విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి అని ప్రకాష్ రాజునే గారు మొత్తం లౌకికవాదులు అందరూ అనే వాళ్ళ మీద విరుచుకుపడ్డాడు. లౌకికవాదం కేవలం హిందువులకైనా ముస్లింలకు చెప్పరా వాళ్ళకి చెప్పరా అని దాదాపు చాలా ఉదాహరణలు, చాలా పేర్లు తీశాడు. ఇది చాలా లోపభూయిష్టమైన వాదన. నేను అప్పుడే చెప్పాను, ఏ మతము ఉండకూడదు అన్నది లౌకికవాదం. ముస్లిం ఛాందసాన్ని వాళ్ళు ఖండిస్తారు, ఖొమేనీనైనా కానీ, ఇంకా మత ఛాందసం క్రైస్తవంలో ఉండేదాన్ని ఖండిస్తారు. ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు. మతాన్ని వ్యక్తిగతంగా ఉంచాలి, రాజ్య వ్యవహారాలు దూరంగా ఉంచాలన్నది లౌకికత. దీన్ని ముస్లిం అపీజ్మెంట్, మైనారిటీ అపీజ్మెంట్, బుజ్జగింపు అన్న పేరు పెట్టింది బీజేపీ. ఎన్డీఏలో చేరారు కాబట్టి, ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇప్పుడు అదే సిద్ధాంతం పవన్ కళ్యాణ్ కూడా నెత్తిన పెట్టుకుంటే అది ఆయన ఇష్టం, కానీ అది నిజమైపోదు కదా. ఇంకోటి, రాజ్యాంగం స్పష్టంగా లౌకిక తత్వము మతానికి రాజ్య పాలనకు సంబంధం ఉండకూడదని స్పష్టంగా చెప్తూ, అటువంటి అప్పుడు మీరు దీనికైనా దానికి లేదా అని చెప్పడం అనేది ఎలా వర్తిస్తుంది? అసలు పోటీ ఎందుకు పెడతారు? పలానా వాళ్ళకి పలానా అన్యాయం జరిగిందని చెప్పండి, అది వేరే విషయం. అది మేము చెప్పుకోవచ్చు, అది కోర్టులో నిలబడితే నిలబడదు. ఇప్పుడు మసీదుల వివాదాలు వద్దని ఆర్ఎస్ఎస్ అధినేతే అంటున్నాడు కదా, వ్యూహాత్మకంగా అయినా సరే. కాబట్టి ఇప్పుడు ప్రకాష్ రాజ్ చాలా సూటిగా ఇన్ని రకాల మాటలు మార్చడం అవకాశవాదం, దేనికి కట్టుబడి ఉండడు. పెరియార్ని అనుసరిస్తానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఇంత మత ఛాందసాన్ని ఎలా బలపరుస్తారు, ఎలా అనుసరిస్తారని ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ఇంకో కామెంట్ చేశారు. ముఖ్యమైనది అది, నటులు సినిమాల్లో రకరకాల పాత్రలలో రాణిస్తే ప్రజలు ఆదరిస్తారు, అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ వృత్తి. కానీ రాజకీయాల్లో పాత్రలు ఇష్టానుసారం మార్చితే మటుకు ప్రజలు గమనిస్తూ ఉంటారని చెప్పి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ, పాచిపోయిన లడ్డు అని కాకినాడలో విమర్శించిన పవన్ కళ్యాణ్ అదే కాకినాడలో చుట్టుపక్కల తన వాళ్ళని గెలిపించుకొని ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా ప్రస్తావన తెస్తున్నారా? లేదే. పైగా నేను పోరాడితే ఎవరు రాలేదని ఏదో చెప్తున్నారు. అప్పుడు రౌండ్ టేబుల్ పెట్టారు, లెక్కలు ఇచ్చారు. ఇప్పుడు ఆ జయప్రకాష్ కూడా అదే బలపరుస్తున్నారు అనుకోండి. కాబట్టి ఇక్కడ చాలా సున్నితమైన, అదే సమయంలో బాగా తెలిసిన విషయాన్ని ప్రకాష్ రాజ్ ప్రస్తావిస్తున్నారు. మనకు తెలిసి ఇప్పుడు ఆయన మీద విరుచుకుపడతారు, సందేహం ఏం లేదు. కానీ అంత మాత్రం ప్రకాష్ రాజ్ మారేదేమి ఉండదు. ఆయన మోదీ విషయంలోనే వాళ్ళ బెదిరింపులు, వాటికి ఆయన ఏం భయపడింది లేదు. కర్ణాటకలో, తమిళనాడులో కూడా గద్దర్ నుంచి కూడా ఎలా మారాడు అనేది కూడా చెప్పాడు. గద్దర్తో కలిసి సదరన్ ఫ్రంట్ పెడతానని కూడా పవన్ కళ్యాణ్ కుదురు తిరిగారు, అది కూడా అందరికి తెలుసు. ఇప్పుడు అవేం మాట్లాడారు ఆయన. ఇప్పుడు ఆయన పూర్తిగా మోదీ, ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు, మెగాస్టార్ చిరంజీవి కూడా మొన్న కిషన్ రెడ్డి పిలిచారని
సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్ళారు. పండగలు పబ్బాలకు వెళ్ళకూడదు అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ. చిరంజీవి లాంటి అంతటి వ్యక్తి యథాలాపంగా క్యాజువల్గా అయితే ఢిల్లీ వెళ్ళి మరి పాల్గొన్నారు కదా. కిషన్ రెడ్డి రాజకీయాలు ఏ పార్టీ? ఆయన కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. కాబట్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఆహ్వానం మీద వెళ్ళి ప్రధానితో కలిసి పాల్గొనటం అంటే తప్పకుండా బీజేపీ పట్ల ఒక సానుకూల సంకేతాలు ఇస్తున్నట్టు లెక్క. నన్ను ఆ పార్టీలో చేరమని పిలిచినా నేను చేరనని చెప్పాను అని గతంలో చిరంజీవి అన్నారు. అది నిజమే కావచ్చు, చేరను అన్నారు. కానీ మీ రాజకీయాలు నాకు నచ్చవని ఆయన ఎప్పుడు చెప్పలేదు కదా, ఇప్పటివరకు చెప్పలేదు. ఈ మధ్య తరచు బండి సంజయ్ లేకపోతే కిషన్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోవడమో లేకపోతే అనేక రూపాల్లో ఆయన అభినందించటమో ఇది జరుగుతూనే వస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఒక మెగా మొగ్గు. పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో చేరటం ఒకటే అయితే ఈ మెగా మొగ్గు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక వ్యూహాత్మకమైన మలుపు కావచ్చు. ఇక దీని ఆధారంగా ఆయన చిరంజీవి మంత్రి అయిపోతారు అది ఇది కూడా అంటున్నారు. అది అంత తేలిగ్గా జరుగుతుందని అనుకోను, కానీ అలాంటి ప్రయత్నాలు మటుకు సాగుతున్నాయనడంలో సందేహం లేదు. అంటే బీజేపీని, ఈ కుటుంబాన్ని, అక్కడున్న నటీనటులను అందరినీ దగ్గర చేయడానికి ఒక పెద్ద ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇందులో ఉన్న అవకాశవాదము ఇది అని ప్రకాష్ రాజ్ విమర్శిస్తున్నారు. ఆయన స్వతహాగా లౌకికవాదం వీటికి కట్టుబడి ఉంటారు కాబట్టి వ్యక్తులుగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకొకరు మత ఛాందస్సు మౌనం కాదు ఇక్కడ కాదు ప్రశ్న. వాళ్ళు ఏ కూటమి, ఏ పార్టీతో కలిసి దగ్గరగా అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇంకా పవన్ కళ్యాణ్ సనాతనవాదం అనేది నా మతం అని చెప్పేసిన తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏముంది?